ఈరోజు ఈ వీడియోలో మనం ఒక మహనీయుడి గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన తన జీవితంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని వాటిని ధైర్యంగా పోరాడి తనదైన ఒక గుర్తింపును సృష్టించుకున్నాడు. అంతేకాదు ఆయన సమాజంలోని ఒక వర్గానికి కొత్త దిశను చూపించాడు. ఆయన ఎవరో కాదు, భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. బాబాసాహెబ్ పేరుతో ఫేమస్ అయిన అంబేద్కర్ గారు ఒక న్యాయ నిపుణులు, ఆర్థికవేత్త, పొలిటీషియన్, సంఘ సంస్కర్త. అంతేకాదు స్వాతంత్ర భారతదేశానికి మొదటి లా మినిస్టర్. మరీ ముఖ్యంగా ఈయన మన భారత రాజ్యాంగానికి చీఫ్ ఆర్కిటెక్ట్. అంబేద్కర్ గారి గొప్పతనం గురించి, ఆయన చేసిన పనుల గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ ఆయన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి, అవమానాల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆయన ఒక లీడర్ అయ్యే ప్రాసెస్లో ఎలాంటి పోరాటం చేశారు, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారు, దళితుల లీడర్గా ఎలా ఎదిగారు, ఆయనకు అంబేద్కర్ అనే పేరు ఎలా వచ్చింది లాంటి అనేక విషయాల్ని మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. అంబేద్కర్ గారికి భారతరత్న ఏ సంవత్సరంలో ఇచ్చారు? నెంబర్ 1 1985, నెంబర్ 2 1980లో, నెంబర్ 3 1990లో, నెంబర్ 4 1973లో. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. అంబేద్కర్ బర్త్ అండ్ ఎర్లీ లైఫ్. ఏప్రిల్ 14, 1891 నాడు రామ్జీ మాలోజీ సక్పాల్ అండ్ భీమాబాయి దంపతులకు మధ్యప్రదేశ్లోని ఎంహావ్ మిలిటరీ కంటోన్మెంట్లో ఒక కుమారుడు జన్మించాడు. రామ్జీ భీమాబాయిలకు అది 14వ సంతానం. రామ్జీ గారు ఇండియన్ ఆర్మీలో ఒక ఆఫీసర్గా పనిచేసేవారు. తల్లి భీమాబాయి తన కుమారుణ్ణి ముద్దుగా భీమ్ అని పిలిచేవారు. అయితే ఈ బాలుడు జన్మించక ముందే సన్యాసి జీవితం గడుపుతున్న అతని అంకుల్, మీకు పుట్టబోయే బిడ్డ ఏదో రోజు వరల్డ్ ఫేమస్ అవుతాడని జ్యోతిష్యం చెప్పాడు. దాంతో ఆ బాలుడికి ఎలాగైనా మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలని తల్లిదండ్రులు డిసైడ్ అయ్యారు. 2 సంవత్సరాల తర్వాత రామ్జీ గారు ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాక ఫ్యామిలీ మొత్తాన్ని మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా డపోలికి షిఫ్ట్ చేశాడు. ఈ డపోలినే వీళ్ళ యాక్చువల్ నేటివ్ ప్లేస్. భీమ్కి 5 సంవత్సరాల వయసు వచ్చాక స్కూల్లో చేర్పించారు. అయితే రామ్జీ గారికి వచ్చే ఆ ఆర్మీ పెన్షన్తో ఇంత పెద్ద కుటుంబాన్ని పోషించడం చాలా కష్టం అయ్యేది. దాంతో రామ్జీ గారి కొంతమంది స్నేహితులు అతని బాధను చూసి మహారాష్ట్రలోని సతారా అనే ప్లేస్లో ఆయనకి ఒక ఉద్యోగం చూశారు. దాంతో ఆ ఉద్యోగం కోసం ఫ్యామిలీ మొత్తాన్ని మళ్ళీ సతారాకి షిఫ్ట్ చేశాడు. కానీ అక్కడ షిఫ్ట్ అయిన కొన్ని రోజుల్లోనే అతని భార్య భీమాబాయి అనారోగ్యం కారణంగా మరణించింది. ఆ తర్వాత భీమ్ పిన్ని గారైన మీరా ఆ పిల్లల బాధ్యతలు తీసుకుంది. రామ్జీ గారు మహాభారతం, రామాయణం లాంటి ఇతిహాసాలను తన పిల్లలకు చెబుతుండేవాడు. అంతేకాదు పిల్లల కోసం భక్తి గీతాలు కూడా పాడేవాడు. ఈ విధంగా భీమ్ లైఫ్ తన అన్న అక్కలతో అప్పటి వరకు హ్యాపీగా సాగింది. కానీ భీమ్ జీవితం ఆ తర్వాత అంత సింపుల్గా గడవలేదు. ఎన్నో ఒడిదుడుకుల్ని, అవమానాల్ని ఎదుర్కొన్నాడు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. భీమ్ చిన్నతనం నుంచే సమాజం తనను, తన ఫ్యామిలీని డిఫరెంట్గా ట్రీట్ చేస్తున్న విషయాన్ని గమనించాడు. మరీ ముఖ్యంగా స్కూల్స్లో అతన్ని ఇతర విద్యార్థులకు దూరంగా ఒక మూలన కింద చాప పైన కూర్చోపెట్టేవారు. స్కూల్ ఇంటర్వెల్ సమయంలో తోటి విద్యార్థులతో ఇతనికి నీళ్లు తాగనిచ్చేవారు కాదు. ఒకవేళ భీమ్ వాటర్ తాగాలంటే ఆ స్కూల్ ప్యూన్ వాటర్ని కాస్త ఎత్తు నుంచి పోసి తాగమని చెప్పేవాడు. భీమ్కి తనతోనే ఇలా ఎందుకు జరుగుతుంది, అందరూ అతన్ని ఇలా వేరుగా ఎందుకు చూస్తున్నారు, తను చేసిన తప్పేంటో అతనికి అర్థమయ్యేది కాదు. ఒకసారి భీమ్ తన అన్నయ్యతో కలిసి సమ్మర్ హాలిడేస్ స్పెండ్ చేయడానికి గోరేగాం అనే ఊరికి వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ తన తండ్రి గారు క్యాషియర్గా పనిచేస్తున్నారు. అందుకోసమని వీళ్ళు ట్రైన్ దిగి తన తండ్రి కోసం ప్లాట్ఫామ్పై వెయిట్ చేస్తున్నారు. కానీ తన తండ్రి రాలేదు. భీమ్ అండ్ అతని అన్న ఇద్దరు చక్కగా డ్రెస్ వేసుకొని నీట్గా పొలైట్గా కూర్చొని ఉన్నారు. వీళ్ళని చూసి అక్కడి స్టేషన్ మాస్టర్ వీళ్ళ దగ్గరికి వచ్చి, మీరు ఎవరు, ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు. భీమ్ ఏమాత్రం ఆలోచించకుండా తాము మహర్స్ అని చెప్పిస్తాడు. ఇక్కడ మహర్స్ అంటే మహారాష్ట్రలోని ఒక జాతి వారు. ఆ సమయంలో వీళ్ళను ఒక అంటరాని వారిగా చూసేవారు. ఆ మాట విని అప్పటిదాకా ప్రేమ చూపించిన ఆ స్టేషన్ మాస్టర్ ఒక్కసారిగా తన ఎక్స్ప్రెషన్ పూర్తిగా మార్చేసి మరో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత భీమ్ అండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ నాన్న దగ్గరికి తామే వెళ్దామని డిసైడ్ అయ్యి ఒక ఎడ్ల బండిని మాట్లాడతారు. అయితే ఆ ఎడ్ల బండి నడిపేవాడికి కూడా వీళ్ళు అంటరాని వారనే విషయం తెలుస్తుంది. దాంతో ఆ వ్యక్తి వీళ్ళతో మాట్లాడడానికి నిరాకరిస్తాడు. ఫైనల్గా డబ్బులు ఛార్జెస్ ఇస్తేనే వస్తా అని చెప్తాడు.
ఈ డబుల్ ఛార్జెస్ ఎందుకు ఇవ్వాలని అడిగితే, మీరు నా బండి ఎక్కితే నా బండి అపవిత్రం అవుతుంది, దాన్ని మళ్ళీ క్లీన్ చేయడానికి ఎక్స్ట్రా డబ్బులు కావాలి అంటాడు. అంతేకాదు ఈ ఎడ్ల బండిని మీరే నడపాలి, నేను కాలినడకన మీతో పాటు వస్తాను అంటాడు. దాంతో ఇక చేసేదేమి లేక ఆ ఇద్దరు అన్నదమ్ములు సరే అని చెప్పి వాళ్ళే స్వయంగా ఆ బండిని నడపాల్సి వచ్చింది. ఇది నిజంగా చాలా దారుణం కదూ. కానీ ఆ టైంలో మన సమాజం అలాగే ఉండేది. ఈ జర్నీ తర్వాత భీమ్ ఎప్పుడు కూడా దీని గురించి ఆలోచించేవాడు. తాను తన అన్నయ్య ఇద్దరూ క్లీన్గా మంచి దుస్తులు వేసుకొని ఉన్నప్పటికీ తమ స్పర్శతో ఆ బండి ఎలా అపవిత్రమవుతుంది, తమను ఎందుకు ఇలా అంటరాని వారిగా చూస్తున్నారు, తాను చేసిన తప్పేంటి అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. ఈ ఇన్సిడెంట్ని భీమ్ ఎప్పుడూ మర్చిపోలేదు. భీమ్ పెరిగి పెద్దయ్యే వరకు ఇలాంటి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. భీమ్ ప్రకారం అప్పట్లో అంటరానితనాన్ని ఫాలో అయ్యే హిందూ సొసైటీ ఒక స్టూపిడ్ అండ్ క్రూయల్ సొసైటీ. బాధాకరమైన విషయం ఏమిటంటే భీమ్ వాళ్ళ అక్క హెయిర్ కటింగ్ కూడా ఇంట్లో తామే చేసుకోవాల్సి వచ్చేది. ఎందుకంటే ఊర్లోని మంగలివారు ఈ అంటరాని వాళ్ళు తమ షాపుల్లోకి వస్తే తమ షాప్ అంతా అపవిత్రమవుతుంది అని భావించేవారు. ఇదంతా భీమ్కి అర్థమయ్యేది కాదు. అందుకే ఒకసారి తన అక్కను, అక్క, ఈ సమాజం మనల్ని ఎందుకు ఇలా అంటరాని వారిగా చూస్తుంది అని అడిగాడు. అప్పుడు అక్క, ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది, దీనికి కారణం నాకు కూడా తెలీదు అని చెప్పింది. ఈ సమాధానం భీమ్ని ఆలోచింపజేసింది. ఈ అంటరానితనం ఎప్పటి నుంచో ఇలాగే జరుగుతుందంటే దాని అర్థం భవిష్యత్తులో కూడా ఇది ఇలాగే కొనసాగుతూ ఉండాలా, దీన్ని ఎలాగైనా మార్చాలి అని డిసైడ్ అయ్యాడు. ఇప్పుడు మనం చదువుల్లో భీమ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండేదో తెలుసుకుందాం. భీమ్ ఈజ్ అన్ అవుట్ స్టాండింగ్ స్కాలర్. భీమ్ని అందరూ అంటరాని వారిగా చూసారా అంటే నో. భీమ్ జీవితంలో కొంతమంది అతని ప్రతిభను గుర్తించి సహాయం కూడా అందించారు. వారిలో తన స్కూల్ టీచర్ ఒకరు. ఈ టీచర్ పెద్ద కులానికి చెందిన వాడైనప్పటికీ భీమ్ని బాగా ఇష్టపడేవాడు. ఆ టీచర్ పేరే కృష్ణాజీ కేశవ్ అంబేద్కర్. ఈయన భీమ్ టాలెంట్ని గుర్తించి మెచ్చుకునేవాడు. అంతేకాదు భీమ్ని బాగా ఎంకరేజ్ చేసేవాడు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే భీమ్కి అంబేద్కర్ అనే పేరు ఇచ్చింది ఈయనే. అంతకుముందు భీమ్ తండ్రి స్కూల్లో అతని సర్నేమ్గా అంబాడా వేకర్ అని రాయించారు. ఆ పేరు భీమ్ యొక్క నేటివ్ గ్రామమైన అంబుడావే నుంచి వచ్చింది. భీమ్ తండ్రి గారు రెండో పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నప్పుడు భీమ్ చాలా బాధపడ్డాడు. ఎందుకంటే భీమ్ తన తల్లిని ఎప్పుడు మిస్ అవుతూ ఉండేవాడు. దాంతో అతను అంబుడావే నుంచి బాంబేకి పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అవసరమైన డబ్బు కోసం తన పిన్ని పర్సుని దొంగలించాలి అనుకున్నాడు. ఎలాగోలా చేసి ఆ పర్సుని దొంగలించాక అందులో చూస్తే కేవలం ఒక్క కాయిన్ మాత్రమే ఉంది. ఆ కాయిన్ని చూసి భీమ్ చాలా బాధపడ్డాడు. వెంటనే అతను ఆ కాయిన్ని మళ్ళీ పర్సులో పెట్టి ఇక నుంచి ఎలాగైనా సరే బాగా చదివి ఇండిపెండెంట్గా మారాలి అని డిసైడ్ అయిపోయాడు. అప్పటి నుంచి బాగా కష్టపడి చదివి తక్కువ టైంలోనే అందరూ ప్రశంసలు పొంది స్కూల్లో టీచర్స్ అందరికీ ఫేవరెట్ స్టూడెంట్గా మారాడు. దాంతో ఈ టీచర్లు భీమ్ తండ్రిని పిలిచి, మీ అబ్బాయి ఒక టాలెంటెడ్ స్టూడెంట్ కాబట్టి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పించండి అని కోరారు. టీచర్స్ అందరూ అలా చెప్పడంతో రామ్జీ తన ఫ్యామిలీ మొత్తాన్ని అంబేద్కర్ ఎడ్యుకేషన్ కోసం బాంబేకి షిఫ్ట్ చేస్తాడు. వాళ్ళు బాంబేలో నిరుపేదలు నివసించే ప్రాంతంలో ఉండవలసి వచ్చింది, అది కూడా ఒక చిన్న రూమ్లో. అయితే భీమ్కి ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ అయిన ఎఫిస్టోన్ హై స్కూల్లో అడ్మిషన్ దొరికింది. ఒక చిన్న గదిలో కుటుంబం అంతా ఒకే చోట ఉండడం వల్ల గందరగోళంగా ఉండేది. అంతేకాదు బయట వీధి నుంచి ఇంట్లోకి ఎప్పుడూ శబ్దం వస్తుండేది. అందుకని భీమ్ స్కూల్ నుంచి రావడంతోనే పడుకునేవాడు. అతని తండ్రి ఎర్లీ మార్నింగ్ 2 గంటలకు అతన్ని లేపేవాడు. ఆ టైంలో ఊరంతా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి భీమ్ చాలా పీస్ఫుల్గా హోంవర్క్ చేసుకుని చదువుకునేవాడు. బాధాకరమైన విషయం ఏమిటంటే ఇంత పెద్ద నగరంలో, అది కూడా గ్రామాల కంటే ఎంతో మోడర్న్గా ఉండే సిటీలో కూడా భీమ్ని, అతని కుటుంబాన్ని చాలామంది అంటరాని వారిగా చూసేవారు. అంతేకాదు అతన్ని ఒక డిఫరెంట్ మనిషిగా, ఏదో తప్పు చేసిన వ్యక్తిలాగా ట్రీట్ చేసేవారు. ఇన్ఫ్యాక్ట్ తన ఫేవరెట్ స్కూల్లో కూడా ఇదే విధంగా ట్రీట్ చేసేవారు. ఒకరోజు స్కూల్లో తమ టీచర్ భీమ్ని ప్రాబ్లం సాల్వ్ చేయమని బోర్డు దగ్గరికి పిలిచినప్పుడు క్లాస్లోని మిగతా విద్యార్థులంతా సడన్గా నిలబడి టీచర్ వైపు కోపంగా చూశారు. ఎందుకంటే ఆ బ్లాక్ బోర్డ్ వెనకాల స్టూడెంట్స్ అందరి లంచ్ బాక్సులు ఉన్నాయి. ఒకవేళ భీమ్ ఆ బ్లాక్ బోర్డ్ దగ్గరికి వెళ్తే తమ ఫుడ్ అంతా కూడా అపవిత్రమవుతుందని వాళ్ళ బాధ. ఇది నిజంగా ఎంత దారుణమో చూడండి. కేవలం అంతేకాదు, భీమ్ సంస్కృతం నేర్చుకుందాం అనుకున్నాడు. కానీ అప్పుడు సంస్కృతం నేర్చుకోవడం అంటరాని వాళ్లకు నిషేధించబడింది. దాంతో చేసేదేమీ లేక భీమ్ పర్షియన్ చదవాల్సి వచ్చింది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత భీమ్ స్వయంగా సంస్కృతాన్ని కూడా నేర్చుకున్నాడు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆ సమయంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి. భీమ్కి కూడా తన 15వ ఏట రమాబాయితో వివాహం జరిగింది.
భీమ్ తన 17వ ఏట మెట్రికులేషన్ పరీక్ష పాస్ అయి తన కమ్యూనిటీ నుంచి ఈ పరీక్ష పాస్ అయిన మొదటి వ్యక్తిగా నిలిచాడు. భీమ్ పట్టుదలతో చదువుకొని ఇంటర్మీడియట్లో కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. కానీ ఆ తర్వాత తండ్రి గారి ఆర్థిక ఇబ్బందుల వల్ల తన పై చదువుల కోసం డబ్బులు కట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో భీమ్ స్నేహితుల్లో ఒకరు బరోడా మహారాజు అయిన సయాజీరావు గైక్వాడ్కి భీమ్ గురించి వివరించాడు. దాంతో అప్పటి సాహు మహారాజ్ భీమ్కి మంత్లీ స్కాలర్షిప్ని గ్రాంట్ చేశాడు. ఈ స్కాలర్షిప్ సహాయంతో భీమ్ బొంబాయి యూనివర్సిటీ నుంచి BA పూర్తి చేశాడు. ఆ తర్వాత అతనికి సివిల్ సర్వీసెస్లో ఒక జాబ్ కూడా ఇచ్చారు. కాకపోతే కేవలం 2 వారాల తర్వాత భీమ్రావ్ తన ఊరికి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలోనే తన తండ్రి గారు అనారోగ్యం వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత 1913లో భీమ్రావ్కి మళ్ళీ చదువుకునే అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే ఆ సమయంలో బరోడా మహారాజు ఒక స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ స్కీమ్ ద్వారా పై చదువులు చదవాలనుకునే అవుట్ స్టాండింగ్ స్కాలర్స్కి అబ్రాడ్ పంపిస్తారు. అదృష్టవశాత్తు భీమ్రావ్ కూడా అందులో సెలెక్ట్ అవుతాడు. కాకపోతే ఇందులో వెళ్ళే వాళ్ళు ఒక అగ్రిమెంట్ పైన సైన్ చేయాలి. అదేంటంటే అబ్రాడ్లో చదువులు పూర్తి చేసుకున్న తర్వాత దాదాపు 10 సంవత్సరాలు వాళ్ళు బరోడాలో ఉద్యోగం చేయాలి. ఈ విధంగా 1913లో భీమ్రావ్ అమెరికాకు వెళ్ళి న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో చేరుతాడు. ఈయన మెయిన్ సబ్జెక్ట్ ఎకనామిక్స్ అండ్ సోషియాలజీ. 2 సంవత్సరాలు చదివి MA పూర్తి చేశాడు. ఆ తర్వాత సంవత్సరం PhD కూడా కంప్లీట్ చేస్తాడు. ఆ తర్వాత భీమ్రావ్ అమెరికా వదిలి ఇంగ్లాండ్ వెళ్ళి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో జాయిన్ అవుతాడు. అయితే ఈ కోర్సు పూర్తి కాకముందే అతను లండన్ విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే స్టేట్ ఆఫ్ బరోడా ద్వారా ఇచ్చిన స్కాలర్షిప్ ఎక్స్పైర్ అయిపోతుంది. దాంతో భీమ్రావ్కి మళ్ళీ లండన్ వెళ్ళి కోర్సు పూర్తి చేయడానికి దాదాపు 3 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. అయితే ఈ 3 సంవత్సరాలు అంబేద్కర్ ఇండియాలో ఏం చేశాడు, ఇండియాలో ఎటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు అనే విషయానికి వస్తే, అగ్రిమెంట్లో పేర్కొన్న విధంగా భీమ్రావ్ తన చదువులు పూర్తి చేసుకొని బరోడాకి సర్వ్ చేయడానికి తిరిగి వచ్చేశాడు. అందుకోసం అతనికి బరోడాలో సివిల్ సర్వీసెస్లో ఒక పెద్ద జాబ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు భీమ్రావ్ దగ్గర డాక్టరేట్ ఉంది. అంతేకాదు అతను ఒక టాప్ జాబ్ కోసం ట్రైన్ అవుతున్నాడు. ఇన్ని ఉన్నప్పటికీ అతను హిందూ క్యాస్ట్ సిస్టంలో ఉన్న అతి దారుణమైన అంటరానితనాన్ని మళ్ళీ ఎదుర్కోవాల్సి వచ్చింది. దారుణమైన విషయం ఏమిటంటే, ఏ ఆఫీస్లో అయితే అంబేద్కర్ పనిచేస్తున్నాడో అక్కడ ఎవరు కూడా తనకి ఫైల్స్ కానీ పేపర్స్ కానీ చేతికి ఇచ్చేవారు కాదు. చివరికి అక్కడ పనిచేసే సర్వెంట్లు సైతం ఫైల్స్ని చేతికి ఇవ్వకుండా అంబేద్కర్ టేబుల్ పైన విసిరేసేవారు. రెస్పెక్ట్ ఇవ్వడం కాదు కదా, తాగడానికి నీళ్లు కూడా ఇచ్చేవారు కాదు. ఇదంతా కేవలం తన క్యాస్ట్ వల్లే జరిగింది. అంతేకాదు ఆ ఊర్లో ఉండేందుకు దగ్గరలో రూమ్స్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు ఎవరు కూడా ఇతనికి రూమ్స్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఇలా కుదరదని తన క్యాస్ట్ని రివీల్ చేయకుండా ఒక పార్సీ గెస్ట్ హౌస్లో టెంపరీగా రూమ్ తీసుకున్నాడు. ఆ తర్వాత సివిల్ సర్వీస్ జాబ్ ద్వారా వేరే రూమ్ త్వరగా తీసుకోవచ్చులే అనుకున్నాడు. కానీ దానికంటే ముందే ఒకరోజు ఉదయం ఆఫీస్కి బయలుదేరేటప్పుడు కొంతమంది లోకల్ గ్యాంగ్ ఆగ్రహంతో తన రూమ్ ముందు కర్రలతో నిలబడ్డారు. తన వల్ల హోటల్ అంతా అపవిత్రమైందని, వెంటనే హోటల్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలని వార్నింగ్ ఇచ్చారు. దాంతో భీమ్కి ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడ పరిస్థితి రోజు రోజుకు దయనీయంగా మారడంతో ఇక చేసేదేమీ లేక కొత్త జాబ్లో చేరిన కేవలం 12 రోజుల్లోనే ఆ జాబ్ వదిలి మళ్ళీ బాంబేకి వచ్చేశాడు. అంబేద్కర్ బాంబేలో ప్రజలకు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ చేసి ఒక చిన్నపాటి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నాడు. కానీ కస్టమర్స్కి తన కాస్ట్ గురించి తెలియడంతో ఆ బిజినెస్ కూడా ఫెయిల్ అయింది. అంబేద్కర్ దగ్గర తెలివి, సామర్థ్యం ఎంత ఉన్నప్పటికీ కేవలం తన కులం వల్ల అతను వెళ్ళిన ప్రతి చోట రిజెక్ట్ అయ్యేవాడు. ఆ తర్వాత భీమ్రావ్ జీవితంలో ఒక కొత్త ఫేజ్ స్టార్ట్ అయింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. భీమ్రావ్ రైజ్ యాజ్ ఎ లీడర్ ఆఫ్ ఇండియన్ అన్టచబుల్స్. 1918లో అంబేద్కర్ బాంబేలోని సిండేహం కాలేజీలో లెక్చరర్గా చేరాడు. అక్కడ అతను ఒక బ్రిలియంట్ టీచర్గా, స్కాలర్గా విద్యార్థుల్లో గుర్తింపు పొందాడు. అదే సమయంలో ఆయన మరాఠీలో వాయిస్ ఆఫ్ అన్టచబుల్ అనే మూక్ నాయక్ న్యూస్ పేపర్ని స్టార్ట్ చేశాడు. అంతేకాదు అదే విషయం పైన ఆయన వివిధ కాన్ఫరెన్స్లకు, మీటింగ్లకు అటెండ్ అయ్యేవాడు. ఎందుకంటే తనలాంటి దళితులు అనుభవిస్తున్న ఈ అవమానాల గురించి ప్రపంచానికి తెలియాలి, వారికి కూడా సమాన హక్కులు ఉండాలి, అందుకోసం పోరాటం తప్పదు అనే విషయాన్ని అంబేద్కర్ అప్పటికే బాగా అర్థం చేసుకున్నాడు. 1920లో అంబేద్కర్ తన స్నేహితుల సహకారంతో మళ్ళీ లండన్ వెళ్ళి LSE లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో తన చదువును పూర్తి చేసుకున్నాడు. దాంతో పాటే గ్రేస్ ఇన్లో బారిస్టర్ చదువు కోసం ఎన్రోల్ చేసుకున్నాడు. 1923లో అంబేద్కర్ LSE నుంచి ఎకనామిక్స్లో డాక్టరేట్తో ఇండియాకు తిరిగి వచ్చాడు.
ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే వరల్డ్ ఫేమస్ ఇన్స్టిట్యూట్ నుంచి డాక్టరేట్ పొందిన మొట్టమొదటి ఇండియన్ మన భీమ్రావ్ అంబేద్కర్ గారు. అంతేకాదు ఆయన బారిస్టర్ ఆఫ్ లాలో కూడా క్వాలిఫై అయ్యారు. ఇంత సాధించి ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఏదీ మారలేదనే విషయం అతనికి బాగా అర్థమైంది. బాధాకరమైన విషయం ఏమిటంటే అప్పుడు మన దేశంలో ఉన్న అంటరానితనం ముందు ఈయన సాధించిన డిగ్రీలేవి పనిచేయకుండా పోయాయి. ఎంత చదివినా ఎంత సాధించినా ఈ అంటరానితనం అనేది మళ్ళీ అంబేద్కర్ కెరియర్కి ఒక అడ్డంకిగా మారింది. అయితే ఆ సమయంలో ఆయన ప్రపంచంలోనే బెస్ట్ ఎడ్యుకేషన్ చేశాడు. అంతేకాదు దళితులను ముందుని నడిపించడానికి అన్ని విధాల యోగ్యుడు, శక్తి కలిగినవాడు. ఆ సమయంలో భీమ్ మన దేశంలో ఉన్న మేధావులతో సైతం సమానంగా వాదించేవాడు. వాళ్ళను తన మాటలతో ఒప్పించగల సత్తా కలిగినవాడు. మరీ ముఖ్యంగా ఈయన లాలో ఒక మహా మేధావి, ఒక గిఫ్టెడ్ స్పీకర్ కూడా. అందుకని అంబేద్కర్ తన తర్వాత జీవితం మొత్తాన్ని కేవలం నిమ్న జాతుల కోసమే గడిపాడు. ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ తెలిసి భీమ్రావ్ గారు 1924లో బహిష్కృత్ హితకారిణి సభ అనే పేరుతో ఒక సంస్థని స్టార్ట్ చేశారు. ఈ సంస్థ అప్పటి తక్కువ జాతుల విద్యార్థుల కోసం హాస్టల్స్, స్కూల్స్, ఫ్రీ లైబ్రరీ నిర్మించేది. ఆ తర్వాత అంబేద్కర్ మహాన్ సత్యాగ్రహంలో అలాగే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేసి దళితులు అనుభవిస్తున్న అంటరానితనం గురించి వివరిస్తూ దాని నివారణ కోసం పోరాడాడు. అంతేకాదు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో సైతం చేరి దళితుల హక్కుల కోసం పోరాటం చేశాడు. ఇలా మన భీమ్రావ్ అంబేద్కర్ గారు దళితుల విముక్తి కోసం, వారి సమాన హక్కుల కోసం జీవితాంతం పోరాడారు. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కేవలం దళితుల నాయకుడు మాత్రమే కాదు, దేశంలోని అన్ని అట్టడుగుల జాతుల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు. మరీ ముఖ్యంగా మహిళల హక్కుల కోసం పోరాటం కూడా చేశారు. ఆయన తన జీవితంలో ఎదురైన ఇబ్బందులు చూసి ఎన్నడూ వెనకడుగు వేయలేదు. ధైర్యంగా వాటిని ఎదుర్కొని వాటి నుంచి స్ఫూర్తిని పొంది గొప్ప నాయకుడిగా ఎదిగారు. సో గైస్, విన్నారు కదా, మొత్తంగా ఇవి అంబేద్కర్ గారి జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు. మీలో ఎంతమందికి అంబేద్కర్ గారంటే అమితమైన అభిమానం ఉంది అని ఎందుకు అనే విషయాన్ని కింద కామెంట్లో చెప్పండి. అయితే అంబేద్కర్ గారి గురించి కొన్ని కాంట్రవర్షియల్ విషయాలు కూడా ఉన్నాయి. అవే అంబేద్కర్ గారు హిందూ ధర్మశాస్త్రమైన మనుస్మృతిని ఎందుకు కాల్చేశారు, ఆయన హిందూ మతం గురించి ఏమని చెప్పారు, అలాగే ఇస్లాం మతం గురించి కూడా అంబేద్కర్ గారు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. ఆ విషయాలు మీలో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. అలాగే అంబేద్కర్ గారు చివరకు బౌద్ధ మతంలో ఎందుకు మారారు, ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే దీనిపైన మనం ఇంకో డెడికేటెడ్ వీడియో చేయాలి. మీకు ఆ వీడియో కావాలి అంటే కింద కామెంట్లో చెప్పండి. వెరీ సూన్ ఒక డీటెయిల్ వీడియో ప్లాన్ చేస్తాను. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, అంబేద్కర్ గారికి భారతరత్న ఏ సంవత్సరంలో ఇచ్చారు? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 3, 1990లో. మీలో ఎంతమందిని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. సో గైస్, మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.